మొన్న దసరా నవరాత్రుల్లో ఫ్యామిలీ అవుటింగ్ కి వెళ్ళామండి. నవరాత్రుల్లో నాన్ వెజ్ తినము కాబట్టి వెజ్ లోనే సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉండే ఈ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ని చేశాను. ఇంట్లో అందరికి చాలా చాలా నచ్చేసింది. ఇది చేసుకోవడానికి ముందు నీళ్లు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి మీల్ మేకర్ ని వేసి ఇవి మెత్తగా అయిన తర్వాత నీళ్ళన్ని పిండేసి తర్వాత వేడి నూనెలో ఈ మీల్ మేకర్, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసి ఇవి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను ఏ స్పెషల్ రైస్ రెసిపీ చేయాలన్నా దావత్ సూపర్ బాస్మతి రైస్ ని వాడతాను. ఎందుకంటే అన్నం ఉడికాక ప్రతి మెతుకు పొడి పొడిగా ఇంగ్రీడియంట్ ఫ్లేవర్స్ అన్ని చక్కగా అబ్జర్వ్ చేసుకొని కమ్మని సువాసనతో రెసిపీకి మంచి రుచిని ఇస్తాయి. ఇప్పుడు బియ్యం ఉడికించడానికి తగినన్ని నీళ్లు, కొద్దిగా ఉప్పు, నూనె వేసి వెసరు బాగా మరిగాక బియ్యంని వేసి ఉడికిన తర్వాత గెంజి వార్చుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ లో నూనె, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఇవి వేగాక ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, క్యాప్సికం వేసి హై ఫ్లేమ్ లో వేయించి తర్వాత అన్నం, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి ఇంకో నిమిషం వేయించాలి. తర్వాత వేయించి పెట్టిన మీల్ మేకర్ ని వేసి చక్కగా కలిపి చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరని చల్లుకోవాలి. అండ్ థ్యాంక్స్ టు దావత్ సూపర్ బాస్మతి రైస్ ఈ రెసిపీని ఇంత ఫ్లేవర్ఫుల్ గా స్పెషల్ గా చేసినందుకు. ఎందుకంటే సూపర్ రుచి కేవలం దావత్ సూపర్ తోని మాత్రమే.